జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలకి రంగం సిద్ధమైంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకి ప్రతిష్టాత్మకంగా మారాయి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ఎక్కువగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే దృష్టి సారించారు. తెలంగాణలో సంఖ్యాపరంగా పార్టీలు చాలా ఉన్నాయి, కానీ ప్రధాన పోటీ జరిగేది మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్ కనిపించడం లేదు. తెర వెనుక రాజకీయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీల గెలుపు వెనుక రాజకీయ సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఇతర పార్టీల మద్దతు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. సైడ్ ఉండే పార్టీల ఎఫెక్ట్ ఫలితాన్ని ప్రభావితం చేయనుంది. అందుకే ఈ సైడ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని పార్టీలు తమవైన ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ కి మజ్లిస్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ పార్టీ మద్దతు తమకే ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథి మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కానీ మజ్లిస్ వైపు నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మజ్లిస్ విధానం ప్రకారం ఆ పార్టీ ఎవరికి బహిరంగంగా మద్దతు ప్రకటించదు, కానీ లోపాయికారి మద్దతు ఇస్తూ ఉంటుంది. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సన్నిహితంగా ఉండి పొలిటికల్ ప్రయోజనాలు పొందుతూ ఉంటుంది. తమ అడ్డా అయిన పాత బస్తీలోకి ఎవరూ రాకుండా బయట వైపు ఆయా పార్టీలకు మద్దతిస్తూ వస్తుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి అదే విధంగా సహకరించింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి తమకు సహకరిస్తుంది అని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. ఇక మజ్లిస్ 2014లో జూబ్లీహిల్స్ లో పోటీ చేసింది, 2వ స్థానంలో నిలిచింది. ఆ తరువాత బీఆర్ఎస్ కు సహకారంలో భాగంగా 2018, 2023 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు కూడా పోటీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ కు మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ పాత పరిచయాలతో బీఆర్ఎస్ కూడా మజ్లిస్ మద్దతు కోసం తన వంతుగా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఉప ఎన్నికల కోసం బీజేపీ సీరియస్ గా దృష్టి సారించలేదు. గతంలో కాంగ్రెస్ అధికారం రాకముందు ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అన్నట్టుగా ఉండేది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు వంటి చోట్ల ఇదే జరిగింది. కాంగ్రెస్ వచ్చిన తరువాత పరిస్థితి మారింది. ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్ కు వచ్చేసరికి ఆ పార్టీ నెమ్మదిగా ఉంది. ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి జూబ్లీహిల్స్ లో ఎంతో కొంత బలం ఉంది. అందుకే ఆ పార్టీ మద్దతు కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. గతంలో కేటీఆర్ లోకేష్ తో సమావేశమయ్యారు అన్న ప్రచారం జరిగింది. మాగంటి గోపీనాథ్ టీడీపీ నేత, దశాబ్దాల పాటు టీడీపీలో ఉన్నారు. ఆయన సతీమణికే టికెట్ ఇచ్చారు కాబట్టి టీడీపీ క్యాడర్ సహకరిస్తుంది అని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. ఇక ఇదే అనుమానాన్ని కాంగ్రెస్ నేతలు కూడా వెలిబుచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు గేమ్ చేంజర్ గా ఉన్నారు. అదే సమయంలో ఇతర వర్గాలు కూడా ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ గట్టిగా తలపడే అవకాశాలు ఉన్నాయి. మిగతా పార్టీలు పోటీలో ఉంటాయా, పోటీలో లేకపోతే ఎవరికి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా సపోర్ట్ చేస్తాయి అన్నది ఎన్నికల ఫలితాలను తేల్చనుంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు తెరవెనుక ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాయి. సైడ్ పార్టీలని తమ సైడ్ తిప్పుకొని గెలవాలి అని చూస్తున్నారు. మరి ఏ పార్టీ ఎవరి సైడ్ నిలుస్తుందో చూడాలి మరి.